హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీమవరం సరదాలు. మీకు నా తమ్మునేలు చూస్తే అర్థమైపోయే ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామని. కార్తీక మాసం కదండి, అందుకని వనభోజనాలకి నర్సాపురం దగ్గరున్న పేరుపాలెం వెళ్తున్నామండి. ఈ దివాళీకి అందరం రావడం, అందరం కలిసి బీచ్కి వెళ్తాం, చాలా హ్యాపీగా అనిపించిందండి. యాక్చువల్గా మేము ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కే వెళ్ళిపోదాం అనుకున్నామండి. కానీ ఉన్నారుగా మా అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరూ కలిసి లెగకుండా 8 o'clock చేస్తారండి. అందరం కలిసి 2 కార్లో స్టార్ట్ అయిపోయాము. మా జనాభాకి ఒక కార్ సరిపోదు కదండి. పిల్లలందరం కలిసి ఒక కార్లో వెళ్ళిపోయామండి. పెద్దలు మాత్రం ఓ పెద్ద కార్లో వేసేసాం వాళ్ళని. ఎందుకంటే నేను కూడా చిన్నపిల్లనే కదండి. చిన్నపిల్ల ఇంక ఎర్లీ మార్నింగ్ లేచేసరికి అందరికీ ఆకలి వేసేసాయండి. మాకు ఫైనల్లీ ఈ ప్లేస్ దొరికింది. ఇక్కడ టిఫిన్లు ఫుల్గా తినేసి బీచ్లో స్నానాలు చేయడానికి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. ఫైనల్లీ బీచ్ దగ్గరికి వచ్చేసామండి. ఆ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇంకా మా అన్నయ్య వాళ్ళ కారు రాలేదండి, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాం. మా అన్నయ్య వాళ్ళ కారు వచ్చే వరకు ఖాళీగా ఏం చేస్తామండి, ఫోటోషూట్ మొదలెట్టేసాం. మరి పేరుపాలెం బీచ్లో ఫొటోస్, వీడియోస్ భలే వస్తాయండి. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే మా తమ్ముడిని కార్ డ్రైవింగ్ ఇవ్వి అంటే లాస్ట్కి పేరుపాలెం బీచ్ దగ్గరికి వచ్చాక డ్రైవింగ్ ఇచ్చాడండి నాకు. మేము ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కదా, అందుకే ఇక్కడ షాప్స్ ఏమీ ఓపెన్ చేయలేదండి. ఈ షాప్స్ దగ్గర స్వీట్ కార్న్, ఐస్ క్రీమ్స్, చికెన్ పకోడీ, స్నాక్స్ అన్నీ దొరుకుతాయండి. యాక్చువల్గా ఎవరు వచ్చినా సరే మోస్ట్లీ స్నానాలు అందరూ ఇక్కడే చేస్తారండి. షాప్స్ కానీ అండ్ హార్స్ రైడింగ్ ఉంటుంది, ఇంకా బైక్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయండి. కానీ మాకు పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలతో కుదరదని చెప్పి మా తమ్ముళ్ళు వేరే ప్లేస్కి తీసుకెళ్లారు. వేరే ప్లేస్ అంటే పేరుపాలెమే అండి, కానీ కొంచెం లోపలికి తీసుకెళ్లారు. కానీ అక్కడ కొబ్బరి చెట్లు అన్నీ చాలా బాగున్నాయండి. మీరు కూడా ఎప్పుడైనా పేరుపాలెం వెళ్తే ఓన్లీ ఆ బీచ్ దగ్గరే ఆగిపోకుండా స్ట్రైట్గా వెళ్ళారంటే అక్కడ చాలా బాగుంటాయి ప్లేసెస్. ఫస్ట్ ఫుల్ కొబ్బరి చెట్లు ఉండి మంచి నీడ వస్తుందండి. పిల్లల్ని తీసుకెళ్లారంటే బెస్ట్ ప్లేస్ అక్కడ రెస్ట్ తీసుకోవడానికి. ఫస్ట్ ఇక్కడ మా బొడ్డోడికి సెటప్ రెడీ చేసేసి మా బొడ్డోడి దగ్గర మా అమ్మమ్మని ఉంచేసి ఇంక మేము స్నానానికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయామండి. మేము అటు సైడ్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. అండ్ వాటర్ ఫ్లో కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఫ్రంట్ సైడ్ ఫ్లోకి వెళ్ళారంటే వాటర్లో ఫుల్గా మడ్ అవన్నీ ఉంటాయండి. కానీ ఈ ప్లేస్లో మాత్రం వాటర్ ఫ్లోటింగ్ చాలా ఫ్రెష్గా ఉంది. మేము ఎప్పుడూ ఆ షాప్స్ దగ్గర ఉన్న బీచ్ దగ్గరికే వెళ్తామండి, కానీ వాటర్ అసలు మంచిగా ఉండదండి. కానీ ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రం వాటర్ చాలా బాగున్నాయండి. మళ్ళీ మా ఫ్యామిలీస్ అందరం కలిసి బీచ్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 5-6 years అవుతుందండి. సో ఇప్పుడు అందరూ కలిసి వెళ్ళడం చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా మేనల్లుడిని చూసారా ఎంత హ్యాపీగా ఉన్నాడో. వాడికి ఊహ తెలిసాక ఇదే ఫస్ట్ టైం అండి బీచ్ రావడం. వాడు ఆ వాటర్లో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మా అందరితో పోలిస్తే అందరికన్నా బాగా ఎంజాయ్ చేసింది ఎవరని అంటే మా మేనల్లుడే అండి. బీచ్లో స్నానాలు చేసి అలిసిపోయి కింద కూడా కూర్చోకుండా ఫాస్ట్గా లంచ్ చేసేసామండి. డ్రెస్సెస్ కూడా చేంజ్ చేయకుండా లంచ్ చేసేసాము, ఎందుకంటే మళ్ళీ స్నానానికి వెళ్ళిపోదామనండి. ఎవరికైనా తిన్న తర్వాత బీచ్లో స్నానం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదండి. కానీ మా అన్నయ్య మాత్రం ఎంత ఎగిరాడంటే మేమంతా బాడీ మీద మట్టి లేకుండా క్లీన్ చేసుకుని బయటికి రావడం, మళ్ళీ మా అన్నయ్య మా అందరి మీద మట్టి వేయడం, ఇదే జరుగుతూ ఉందండి. అప్పుడే మా మమ్మీ, మా పిన్ని, మా అత్త, మావయ్య ఆ నలుగురు కాపలా కాస్తే అప్పుడు మేమంతా ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చాం. ఈ బీచ్ స్నానం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా ఇయర్స్ తర్వాత ఇంతలా మేము ఎంజాయ్ చేయడం. అందరూ బీచెస్ కోసం గోవా వెళ్తారు కానండి, ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో. ఒకవైపు కొబ్బరి చెట్లు, ఒకవైపు బీచ్ వేవ్స్. అసలు ఈ బీచ్ చూస్తుంటే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో చూడండి. చిన్నపిల్లలు ఒక్కళ్ళే వెళ్ళకండి, పెద్దవాళ్ళు మాత్రం తీసుకువెళ్ళండి. మరి ఈ బీచ్ స్నానాలు ఇలా జరిగాయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి వెళ్ళే ముందు కొంత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.